యా బ్రదర్, కింగ్డమ్ మూవీ అయితే నేను ఇప్పుడే చూసేసి వచ్చాను. మనము హానెస్ట్ గా మాట్లాడుకుంటాము సినిమా గురించి. అంటే మనమంతా బీయింగ్ పాజిటివ్ గా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పాజిటివ్స్ తో స్టార్ట్ చేస్తాము. విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా ఒక రామ్ చరణ్ లాగా, ఒక అల్లు అర్జున్ గారు లాగా, రామ్ చరణ్ గారు లాగా అండ్ ప్రభాస్ గారు లాగా ఒక ప్రాపర్ మాస్ హీరోకి ఏం తక్కువ లేడు అని ఈ మూవీ అయితే ప్రూవ్ చేసింది అనమాట. అంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్, ఇంకా బ్లడ్ షెడ్ అనమాట, ఇంకా ఫైట్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ సత్యదేవ్ గారు గ్రేట్ యాక్టర్, మనం ఆయన గురించి చెప్పాల్సిన పనే లేదు. విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్ గారు అన్న తమ్ముల రిలేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ముఖ్యంగా బ్రో ఈ మూవీలో హైలైట్ అయ్యేది ఎవరంటే, నేను హీరోయిన్ ఏమైనా హైలైట్ అవుతుందేమో అని నేను అనుకున్నాను, కానీ వీళ్ళిద్దరి తర్వాత వెంకటేష్, మలయాళం యాక్టర్ వెంకటేష్ వచ్చేసి నిజంగా స్క్రీన్ పైన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఇంకా ప్రాపర్ గా బాగా సెట్ అయింది అనమాట. మురుకన్ రోల్ చేస్తాడు. సో ఇదంతా పాజిటివ్స్ బ్రో. విజువల్స్ బాగుంది, అనిరుద్ బీజిఎం బాగుంది. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే సినిమా ఎలా ఉంది అంటే, నాకైతే ఓకే బానే ఉంది, డెఫినెట్లీ హిట్ టాకే బయటకు వస్తుందని నాకు అనిపించింది. కానీ మనం ఖచ్చితంగా బీయింగ్ ఏ రివ్యూవర్ మనము మాట్లాడుకోవాల్సినది ఏంటంటే, ఎక్కడైతే మూవీలు అంటే మూవీ జోన్రా వచ్చేసి సలారు, కేజీఎఫ్, బాహుబలి, సో ఈ మూడు మిక్స్ చేసిన ఒక టెంప్లెట్ జోనర్ లాగా ఉంటుంది. డెఫినెట్లీ అది మంచి థింగే, నేను క్రిటిసైజ్ చేయడం లేదు. మంచి జోనర్ మంచి జోనరానే. కాకపోతే ఎక్కడైతే హై ఇచ్చే సీన్స్ ఉంటాయి కదా, అక్కడ ఎలివేషన్ అంతగా పర్లేదన్నమాట. అక్కడ వచ్చేసి అంటే డైరెక్టర్ నా హీరోకి ఎలివేషన్ అవసరం లేదు, గూస్ బంప్స్ ఆడియన్స్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్లేసెస్ లో ఆయన ఫ్లాట్ గా తీస్తాడో ఏమో, నాకు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలియలేదు. కానీ మంచి లైన్ అయితే తీసుకున్నారు బ్రో. ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్ అనమాట. శ్రీలంకన్ బ్యాక్ డ్రాప్ ఉంది, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ఉంది. సో దానికి తోడు రీఇన్కార్నేషన్, పునర్జన్మ, 70 ఇయర్స్ ముందు, 70 ఇయర్స్ తర్వాత, స్పై యాక్షన్ డ్రామా, పోలీస్, అంటే అన్ని బాగా జోన్రా అంతా బాగుంది. కానీ లైక్ హై ఇచ్చే సీన్స్ ఇంకా బాగా హై ఇచ్చినంటే, గూస్ బంప్స్ ఎక్కడైతే రావాలో అక్కడికన్నా ప్రాపర్ గా గూస్ బంప్స్ సెట్ అయినంటే ఇది కూడా ఇంకొక కేజీఎఫ్ 2 సలార్ లాగా డెఫినెట్లీ అయిండేది అనమాట. అంటే జోన్రా కంటెంట్ మంచి జోన్రా తీసుకున్నప్పటికీ మనకు అరే థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ లో ఒక 4-5 హై ఇచ్చే సీన్స్ అనేవి ఉన్నాయా లేవా, సెకండ్ హాఫ్ లో మనకు సాటిస్ఫాక్షన్ అయిందా లేదా, గూస్ బంప్స్ వచ్చినాయా లేవా అంటే నాకైతే అంత రాలేదనే నేను చెప్తాను. సో అదైతే మైనస్ అన్నమాట. మంచి లైన్, మంచి కంటెంట్ తీసుకున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ లో అవన్నీ మిస్ అయిందని నాకు అనిపించింది. బట్ ఓవరాల్ నేను పెట్టిండే 295 రూపీస్ కి మూవీ కంటెంట్ కి నాకైతే వర్తనే అనిపించింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కింగ్డమ్ 2 గన హై ఇచ్చే సీన్స్ ఎక్కడైతే మనకు ఎలివేషన్స్ అంతా యాడ్ చేసి ఆడియన్స్ కు గూస్ బంప్స్ వస్తుందో, కింగ్డమ్ 2 కూడా కేజీఎఫ్ 2 సలార్ లాగా డెఫినెట్లీ చెప్పుకునే మూవీ అవుతుంది. అండ్ గౌతమ్ తిన్ననూరి గారు ఫస్ట్ మూవీ అయింది మళ్ళీ రావా, ఒక లవ్ స్టోరీ, తర్వాత జెర్సీ వచ్చేసి ఒక ఇన్స్పిరేషన్, ఒక కంబ్యాక్, ఇది ఇంకో జోనరా అన్నమాట మన కింగ్డమ్. సో అన్ని డిఫరెంట్ గా వెళ్తున్నాడు. ఇలాంటి డైరెక్టర్స్ మనం అప్రిషియేట్ చేయాలి. ఫైనలీ విజయ్ దేవరకొండ గారు ఆయన లాస్ట్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే దిస్ మూవీ ఇస్ డెఫినెట్లీ లాట్ బెటర్ అండ్ హీఈస్ బ్యాక్ అనే చెప్తాను. అండ్ విజయ్ దేవరకొండ ఎలివేటెడ్ అస్ ఎ ప్రాపర్ మాస్ హీరో. మనకి ఎమోషనల్ గా మాసివ్ గా టచ్ చేయాలని చూస్తే, బట్ ఇందులో ఎమోషన్ పండించిన కెపాసిటీ ఉంది. స్క్రీన్ ప్లే మంచి గ్రిప్పింగ్ గా రాసుకుంటే నిజంగా బ్లాక్ బస్టర్. స్టోరీ రొటీన్ గా ఉన్న స్క్రీన్ ప్లే ద్వారా మ్యాచ్ చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే ఏదో కంగారుగా తీసినట్టు అనిపించింది అంతే. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ. నాగవంశీ గారు ఏదో చెప్పారు ఇంటర్వ్యూలో, చాలా అయిపోతుంది, మీకు చాలా బాగుంటుంది, ప్రతి స్టోరీ మీకు సబ్జెక్ట్ ఉంటుంది, అది ఇది అని చాలా చెప్పారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో సగమే ఉందన్న సినిమా. చెప్తున్నాను కదా, ఆయన ఏదో ఓపెనింగ్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని నాకు అనిపిస్తుంది. బట్ ఓకే, ఇదివరకు చూసుకుంటే ఆయన ప్రొడక్షన్ వచ్చిన సినిమాలు చాలా బ్లాక్ బస్టర్ అయినాయి. బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అంతే. ఎందుకంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, సత్యదేవ్ గారు యాక్టింగ్ బాగుంది. ఇంకా ఇద్దరు యాక్టింగ్ కానీ విలన్ రోల్ వెంకటేష్ గారు అయితే మాత్రం చించి చండాడేశారు. చాలా బాగా చేశారు అనమాట. ఆయన నిజంగా విలన్ గా ఒక క్రూరత్వంగా ఆయన కొత్త అబ్బాయిలా కనిపించలేదు నాకు. చాలా ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. ఇంకా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ కూడా కొత్తగా అనిపించింది. బట్ ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే గిప్పింగ్ లేనప్పుడు మనం ఎంత యాక్ట్ చేసినా మనకు అంతగా ఇంపాక్ట్ కల్పించదు. బట్ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ అరగంట అయితే మాత్రం ఒక బాగా అనిపించింది. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే స్లో ఎమోషనల్ గా టచ్ చేద్దాం అనుకున్నా, అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఒక యావరేజ్ మూవీ కాదు. స్టోరీ రొటీన్ గా అనిపించింది అన్న. స్టోరీ రొటీన్ గా అనిపించింది. ఏం జరుగుతుందో ముందే గెస్ చేయొచ్చు అనమాట. బట్ రాజుగా ఆయన ఏదో ఒక హైప్ ఇచ్చాడు. కాకపోతే సింగిల్ పార్ట్ తీస్తుంటే బాగుంది అన్న. ఏంటంటే ఇలా సెకండ్ పార్ట్ నెట్టేసుకునే స్టోరీని ఏదేదో గడిపేయాలని చూస్తున్నారు తప్ప రొటీన్ గానే ఉంది సినిమా. ఏంటంటే కొంచెం కొంచెం హై మూమెంట్స్ ఉండడం వల్ల యావరేజ్ మూవీ అంటున్నాను. కొన్ని ఫస్ట్ పర్లేదన్న, డీసెంట్ గా ఒక సస్పెన్స్ గా ఏం జరుగుద్ది అనే ఇంటెక్షన్ ఉంటుంది. అలాగే అన్న తమ్ముడికి మధ్యన ఏం జరుగుద్ది అనేది కూడా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటికి మరీ స్లో చేసి తొంగ పెట్టేయారని చెప్పాలి. సో ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అంటే కరెక్ట్గా ఉంటుంది దీనికి. మూవీ మాత్రం చాలా బాగుంది అన్న. విజయ్ అన్న చాలా కంబ్యాక్ ఇచ్చిండు, న్యూ లుక్ తోన సూపర్ ఉన్నాడు. ఈ సినిమాలో అయితే అన్నదమ్ముల రిలేషన్ గురించి సత్యదేవ్ అన్న ఇద్దరు ఈక్వల్ గా పోటాపోటీగా అయితే చేశారు. సినిమా చాలా చాలా బాగుంది. విజయ్ అన్నకి లైగర్ తర్వాత ఇది ఒక పెద్ద హిట్ అని చెప్పాలి. చాలా బాగుంది మూవీ అయితే. సత్యదేవ్ అన్న కూడా క్యారెక్టర్
ఒక లెవెల్ లా చేసిర్రు, ఈక్వల్ గా చేసిర్రు ఇద్దరు, ఏం తక్కువ లేకుండా. హీరోయిన్ అయితే కొత్తగా చేసిన చాలా బాగా చేసింది అన్న. బ్యాక్గ్రౌండ్ బీజిఎం సూపర్ ఉందన్న, మ్యూజిక్ చాలా బాగుంది. అన్న లాస్ట్ విలన్ ని అయితే కస తగలబెట్టేసింది మొత్తం, సూపర్, వేరే లెవెల్. 100% కంబ్యాక్ ఇచ్చిండు. 100% లైగర్ తర్వాత అసలు ఇంకా ఏం చేయలేడు అనుకున్న వాళ్ళకి ఇది ఒకటి చూపించిండు చేసి. అవును, అదే ఈ సెకండ్ పార్ట్ కోసమే ఇంటి ఇచ్చారు, చాలా బాగుంది. అది సస్పెన్స్ లో ఉంది. అన్న కింగ్డమ్ మూవీ చూసాను, బాగోలేదు, స్టోరీ లేదు అసలు. స్టోరీ స్టార్టింగ్ లో ఒకటి చూపించాడు, ఇంటర్వ్యూలో ఒకటి చూపించాడు, ఎండింగ్ ఏం చూపించాడో కూడా అర్థం కాలేదు. సీట్ లో కూర్చున్నాడు ప్రతి ఒక్కరు చాలా డిసప్పాయింటెడ్. నేనైతే ఉన్నట్టే చెప్తాను, నాకు ఎవడో డబ్బులు ఇచ్చి చెప్పుకోవట్లేదు, ఎవడో తప్పుడుగా చెప్పలేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ సినిమా తీవలసిన సినిమా కాదు, ఖుషి సినిమా మనం చూసాం, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది మూవీ, అందరూ చాలా క్లియర్ ఉంటారు. అయితే అన్ని సినిమాలు అలా ఉండవని నేను అంటలేదు, కానీ ఈ సినిమా మాత్రం ఎందుకు బాగోలేదంటే విజయ్ దేవరకొండ గారి నటన ప్రకారం ఒక మెట్టు ఎక్కినా కానీ స్టోరీ బాగా వీకింది. అనిరుద్ధ్ మ్యూజిక్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఓపలు పగిలిపోతాయి, గోపలు పగిలిపోతాయని మ్యూజిక్ ఇచ్చేస్తుంటాడు. కానీ ఇందులో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సెట్ కాలేదు, ఎందుకంటే అనిరుద్ధ్ మార్కే కనపడలేదు ఇందులో. ఇంకా మన డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో తీసుకొచ్చి ఇంటర్వ్యూ వేరే లెవెల్లో తీసుకుపోయాడు. ఇది ఒకటి మైనస్ అయిపోయింది. ఇక హీరోయిన్ ఎందుకు పెట్టారో తెలియదు, సినిమాలో ఒక హీరోయిన్ ఉండాలా అనే దాని మీద పెట్టుకుంటారు తప్ప అమ్మాయిని ఎందుకు పెట్టారు అన్నది మనకు తెలియదు. రెండోది ఏంటంటే సత్యదేవ్ గారు చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ యాక్ట్ చేయడం దెబ్బ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. కానీ ఇందులో అది చూపించలేకపోయాడు, ఎందుకంటే ఆ స్టోరీకి అంతవరకు ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా సినిమా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనుకోవడం లేదు, కానీ బిలో యావరేజ్ మూవీగా మనం చెప్పుకోవచ్చు. ఆ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కూడా చూసుకుంటే 1.5 వరకు అయితే మనం ఇవ్వచ్చు, అంత మించి అయితే లేదు. విజయ్ దేవరకొండ గారు మళ్ళీ డౌన్ ఇయర్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ సినిమాతో ఒక మెట్టెత్తారు అనుకున్నాం. మన నటన పరంగా ఒక మెట్టెత్తి ఎక్కగలిగాడు తప్ప స్టోరీ పరంగా అయితే మెట్టెత్తి దిగేసాడు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ మూవీగా నేనైతే భావించుకుంటున్నాను. అసలు లేదు, ఎందుకంటే పార్ట్ 2 చేపడుతున్నాడు, పార్ట్ 1 ఎంత డిసప్పాయింట్ చేయడు, పార్ట్ 2 తీసిన కూడా కష్టం. పార్ట్ 1 సూపర్ హిట్ అయినా కానీ పార్ట్ 2 తీయడానికి కూడా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. అలాంటిది పార్ట్ 1 నీకు ఇబ్బంది పడినప్పుడు పార్ట్ 2 ఎలా తీస్తాం అనేది నాకు అనిపించింది. ఓవరాల్ గా ఇందులో అయితే హీరోయిన్ ని డాక్టర్ కి చూపించాడు, మరి సెకండ్ హాఫ్ లో ఎలా చూడతాడో సెకండ్ పార్ట్ 2 లో అందులో ఏ మరి సిబిఐ ఆఫీస్ లో ఇంకోటి పెడతారో మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా నాకు తెలిసింది ఏంటంటే సినిమా అయితే నాకు నచ్చలేదు, ఎవరో ఏమనుకోవద్దు, నా ఒపీనియన్ నేను చెప్పాను. దేవరలో ఉన్న సముద్రం ఏముంది, దేవరలో ఉన్న పడవలే ఉన్నాయి, దేవరలో ఉన్న ఆదివాసులే ఉన్నారు. దేవరలు కూడా ఎవరు ఉన్నారంటే ఆచార్యలో ఉన్న పడవలే ఆచార్యుల చిరంజీవి ఉంది కదా, ఆచార్యలో ఉన్న పడవలే, ఆచార్యలో ఉన్న సముద్రమే, ఆచార్యలో ఉన్న ఆదివాసులే. కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ గారికి అదృష్టం ఏంటంటే ఆయన డాన్స్, ఆయన స్టెప్పులు, ఆయన డాన్స్ తోటి మ్యాజిక్ చేసి థియేటర్ రప్పించుకోండి పబ్లిక్ ని. ఆయన ఫ్యాన్ బేసిక్ ఉంది కాబట్టి థియేటర్కి వచ్చారు, చూశారు. సినిమా పాస్ ఆఫ్ ఎలా అనేది ఎట్లా తెలుస్తుంది మేడం, డబ్బులు వస్తేనే తెలుస్తుంది, అవునా కదా. ఆయన డాన్స్ కున్న మ్యాజిక్ థియేటర్కి వచ్చారు. లాగ్ ఏం లేదు కానీ బాగా హెవీ ఉంది మేడం. నేను బాగలేదని చెప్తాలే కానీ బాగా హెవీ ఉంది. హెవీ అంటే నేను 60 కేజీలు ఉన్నా, 50 కేజీలు బరువు పెడితే మోస్తా, 70-80 కేజీలు పెడితే ఏమైపోతుంది అది అట్లా. మన స్టార్టింగ్ కూర్చుంటే ఎండింగ్ వరకు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మనిషి అన్న తర్వాత సీట్లో కూర్చున్నప్పుడు అట్లా ఉండాలి. మనం ఇట్లా చూసినామంటే ఇట్టనే నా కళ్ళు తీస్తే మళ్ళీ గుర్తుపట్టరు కదా. ఇప్పుడు సినిమా ఎట్లా ఉంటది మేడం, వాడు అందరూ ఉన్నోడు సీట్లో కూర్చున్నానికి దూరిపోతాడు మేడం ఆటోమేటిక్. మీరు చూస్తారో చూడరో, ఒక సినిమాలో ఒక మా ఏరియాలో మిర్యాలు కూడా పచ్చిగా మా తెలంగాణలో గొల్లోలు అంటారు, ఆ యాదవులు కూడా అంటారు, మా ఏరియాలో గొల్లోలు అంటారు. ఒక ఆయన ఆ సంతకు పోయి గొర్రెలు అమ్ముకొని పోయి సినిమా పోయిండు, దుడ్డుగారు తీసుకొని పోయిండు. గుర్రం ఉరికొస్తుంటే నీ అమ్మ నావే పడుతుంది అని చెప్పి దుడ్డుగారు ఇచ్చి ఆ పర్ద మొత్తం చినిగింది. అంటే ఆ వ్యక్తి అనేది ఏంటంటే దానికి మొత్తం అందులో ఒక నీలం అయిపోయిండు. మనిషి అయిన వాడు సినిమా రాగానే సంతోషం ఇవ్వాలి, అట్లా మనిషిలో మార్పు రావాలి. ఇట్లా చూసినామా అంటే పచ్చివాతం వచ్చిన లాగా చాలా అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు మేమే బాలేదు, అరే డిసప్పాయింట్ మా చేసింది. అన్నారా అనుకున్నాం, అంత బాగా చేసిండు. ఆ అటైర్ అంటే ఇప్పటికైనా చాలా విజయదేవరకొండ total different. కొంచెం ఒక్క మాట చేసుకోవడంలో మంచిగా రికార్డ్స్ అంతా ఎంచుకుంటే బాగుంటది, లేకపోతే మరో ఉదయగిరి అయిపోతాడు. సినిమా ఫ్లాప్ అవడానికి అన్ని కారణాలు అవుతాయి. స్క్రిప్ట్, బీజిఎం, యాక్టింగ్ బాగా చేసేసి ఫైట్ బాగా చేసేస్తే సినిమా ఎక్కడ అయిపోద్ది. ఫ్యాన్స్ కి నచ్చొచ్చేమో తప్ప కామన్ ఆడియన్స్ కి నచ్చదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నా
నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు సినిమా. సో అది డిసప్పాయింట్. ఇంకా నాగవంశీ గారు చెప్పి యాక్టింగ్ బాగా చేసాడండి. ఎన్నో కమర్షియల్ యాక్టింగ్ బాగున్నది మాత్రం సినిమా హిట్ అవుతుంది కదా. స్క్రిప్ట్ బాగాలేదు. కొట్టినారు సో నన్ను disappoint చేసింది. డాన్స్ వెయిట్ చేయడం తప్ప నేను వెయిట్ చేయను. మెయిన్ మూవీ ఎమోషన్ తోనే మనకి పార్ట్ 1 పార్ట్ 2 అనేవి ఎందుకు అవుతున్నాయంటే కమర్షియల్ గా ప్రొడ్యూసర్ కోసం వెళ్ళిపోతున్నారేమో మరి వాళ్ళు. 2 లేకపోతే ఈ 1 లోనే అది కలిపేసి ఉంటే సినిమా హిట్ అయ్యేది. ఇప్పుడు హీరో కెరీర్ లాస్, ప్రొడ్యూసర్ డబ్బులు లాస్, ఎన్ని ఎవరు క్రియేట్ చేయలేదు. భయం వేస్తుంది నాకు అసలు. ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ ఎందుకంటే 100-200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవి తిరిగి రాకపోతే ఎంత బాధపడతారో. మన జేబులో 1000 రూపాయలు పోతే నాకు బాధపడతారు. మరి అన్ని కోట్లు పెట్టి మెయిన్ ఆ డైరెక్టర్ తప్పు. గౌతమ్ తిన్నూరి నాకు చాలా డిసప్పాయింట్ చేశాడు అతను. చూసుకుందాం ఫ్యూచర్ లో.